ఈ దేవస్థానం నందు 2026 ఉగాది జాతర మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా గత నెల రోజుల నుంచి గుట్టగరగతో ప్రారంభించి తదుపరి పూలగరగ నృత్యాలతో 10 రోజుల నుంచి ప్రారంభించి ఈరోజు జాగరణ, రేపు తీర్థం, ఎల్లుండి ఉగాది ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నిర్వహించడం. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మా దేవాదాయ శాఖామాత్యులు ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ముఖ్యంగా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందం గారి వారి ఆదేశాలు, సూచనల మేరకు, అదేవిధంగా కూటమి నాయకుల సూచనల మేరకు బండారు శ్రీనివాస వారు కూడా ప్రతి విషయంలో మాకు చేదోడు వారు ఉన్నారు. అదేవిధంగా లోపల ఉన్న బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ప్రతి విషయాన్ని మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈరోజు జాగరణ నిమిత్తం అధిక సంఖ్యలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. రేపు తీర్థం, అదేవిధంగా ఎల్లుండి ఉగాది రోజు ఉగాది పంచాంగ శ్రవణం కూడా ఇక్కడ ముఖ్యమైనది. ఈ కార్యక్రమాన్ని కూడా వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో ఈ 3 రోజులు కూడా భక్తులు హాజరవుతారు. ఈ వచ్చే భక్తులు ఎవరికి కూడా ఏ విధమైన అసౌకర్యాలు కూడా కలగకుండా ఇక్కడ వచ్చే భక్తులందరూ త్వరితగతిని దర్శనమాచరించే విధంగా 3-4 రకాలైన దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం. ఈ దర్శనాలన్నీ కూడా సులభ పద్ధతిని వెళ్ళిపోయేటట్టు ఈజీగా చంటి పిల్లలు కానీ, పెద్దలు కానీ, అదేవిధంగా వికలాంగులు కానీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే వాళ్ళందరికీ కూడా త్రాగునీరు, చంటి పిల్లలకి పాలు, బిస్కెట్లు, అదేవిధంగా విఐపీలకు కూడా వేరే మార్గం ఏర్పాటు చేయడం. వచ్చిన భక్తులందరికీ ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయో కూడా చూసి వారి సూచనలు, సలహాలు ఇచ్చి ఉంటే అవి కూడా మేము రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే తీసుకుని అవి కూడా వాళ్ళకి సరిపడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ 6 రోజులు కూడా అన్నదాన ప్రసాదం కూడా దేవస్థానం తరఫున ఏర్పాటు చేస్తాం. ఈ జాతర సుమారు 4 రోజులు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఈ లోపులోనే ఇంకా ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిన్నే స్థానిక శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారి ప్రారంభోత్సవం చేసి ఉన్నారు. తూర్పు రాజగోపురం, పడమటి రాజగోపురం, అదేవిధంగా 8 బ్లాకులు అంటే 24 టాయిలెట్స్ ఎప్పుడో కూడా ఇక్కడ మరుగుదొడ్లు ఎప్పుడో కూడా లేవు. ఈ మధ్యకాలంలో స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి సారించి వచ్చే భక్తులు ఎవరికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా కొన్ని ఏర్పాట్లు చేయడం. అదేవిధంగా సుమారు 9 లక్షల రూపాయలతో జనరేటర్ను కూడా, పర్మనెంట్ జనరేటర్ని ఏర్పాటు చేయడం. తుళ్ళుబిళ్ళ, వారకళ్ళు, అదేవిధంగా కాగడాలు తిప్పుకునే పూర్వం అయితే చిన్న తాటాకు పల్లెల్లో చేసేవారు. దాన్ని ఇప్పుడు పర్మనెంట్ చేసి ఒక పర్మనెంట్ నూతన విధానంలో ఒక షెడ్యూల్ను కూడా ఏర్పాటు చేయడం. ఈ ఏర్పాటు ద్వారా భక్తులందరికీ కూడా సులభతరంగా కొంచెం ఏ ప్లేస్లో ఉండాలనే మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా మా స్థానిక శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు చేయవలసిందిగా వారు సూచన చేస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా మా ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టి ఈ అన్నిటికీ కూడా ఆదేశాలు పొంది భక్తుల మనోభావాలకి ఎలా అయితే అవసరం, ఎలా అయితే చేయాలి అనే దాని మీద మేము చేస్తూ ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో ఇంకా 2-3 ఎస్టిమేట్స్ కూడా స్థానిక శాసనసభ్యులు శాంక్షన్ చేసి ఉన్నారు. అవి కూడా రేపు జాతర అయిన వెంటనే ఫ్లోరింగ్స్, అదేవిధంగా పక్కన కాంక్రీటు అటువంటివన్నీ కూడా ఏర్పాట్లు చేసి వచ్చే సంవత్సరానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇంకా క్యూ లైన్ కూడా చేయాల్సింది ఉంది. ఆ క్యూ లైన్ సిస్టమ్ కూడా పుష్కరాల గ్రాంట్లో సార్ ఎమ్మెల్యే గారు పెట్టించి ఉన్నారు. ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిన తదుపరి ఇది ఒక తీర్థయాత్రా స్థలం ఇంకా ఎన్నో రెట్లు యాత్రికులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే భక్తుల తాకిట్లో వాళ్ళ ఉద్దేశంలో పెట్టుకుని మేము అందరికీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా పెరిగే భక్తులకు కూడా తగు ఏర్పాట్లు చేయడానికి ఆదేశాలు మా ఉన్నతాధికారులు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు నుంచి మొదలుకొని స్పెషల్ స్టాఫ్, పంచాయతీ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, పోలీస్, అన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ, ఫైర్, ఎక్సైజ్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎవరి విధుల్లో వాళ్ళు నిమగ్నమవుతూ ఉన్నారు. అదేవిధంగా మా దగ్గర పనిచేస్తున్న ఆశాదులు ముఖ్యంగా వాళ్ళు చేసే నృత్యాలతో భక్తులందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నారు. ఇదే విధంగా మా అర్చక స్వాములు, మా సిబ్బంది, ముఖ్యంగా మా దేవస్థాన చైర్మన్ గారు, మా దేవస్థాన ధర్మకర్తల మండలి వారు అందరూ కూడా వారు ఏ అయితే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో నిరంతరం నిద్ర లేకుండా అందరూ కష్టపడి వచ్చే భక్తులకి ఏ విధంగా సౌకర్యం కలగకుండా చేస్తూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ నెల రోజులు కూడా ప్రసాదం విషయంలో కానీ, అన్న ప్రసాద విషయంలో కానీ,
అదేవిధంగా వచ్చే వాళ్ళకి రఘుగా చిన్న చిన్న పిల్లలకి ఫీడింగ్ ఏర్పాట్లలో కానీ మదర్ ఫీడింగ్ యూనిట్లు కూడా పెట్టడానికి ఆలోచనలో ఉన్నారు. అన్నీ కూడా చేసే విధంగా ఏర్పాట్లు చేస్తాం. అందరూ వచ్చి ఈ అమ్మవారి చల్లని తల్లి, చక్కని తల్లి, కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారు, ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటారని, ఈ అమ్మవారికి వస్తే నిదర్శనం ముఖ్యంగా ఇక్కడ మాకు జరిగేదానికి చండీ హోమం ఒకటి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం. ఆ చండీ హోమం చేయడం ప్రారంభించిన నాటి నుంచి టెంపుల్ దినదినాభివృద్ధి చెందుతూ చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మా స్థానిక నాయకులు కానీ, గ్రామస్తులు కానీ, మహిళా భక్తులు కానీ, ఆశాదులు కానీ, అర్చకులు కానీ, నా సిబ్బంది కానీ, అదేవిధంగా బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ, మా ధర్మకర్త మండలి వారు కూడా వారు సహాయ సహకారాలు విరివిగా అందించి మమ్మల్ని ముందుకి నెడుతూ ఉన్నారు. దాతలు కూడా విరివిగా వస్తూ ఉన్నారు. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. వాటి నిమిత్తం కూడా దాతలు సహకరించాలని కోరుతున్నాం. రాబోయే రోజుల్లో నిత్య అన్నదాన పథకం కూడా ప్రారంభించడానికి, దానికి కూడా విరాళాలు సేకరించడానికి స్థానిక శాసనసభ్యులు చేయవలసిందిగా కోరి ఉన్నారు. అది కూడా చేస్తాం. జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా భక్తులు దృష్టిలో పెట్టుకుని వారికి ఏ విధంగా సౌకర్యం కలగకుండా, ఇది చిన్న విలేజ్ కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళకి హోటల్ అని అటువంటి ఏదైనా ఒక అల్పాహారం ఏర్పాటు చేయాలి, దేవస్థానం తరఫునే చేయాలి. వచ్చే భక్తులకు ఏ ఏర్పాటైనా మన దేవస్థానం తరఫునే చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరలో ఈ జాతర అయిన పిలుపులు ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. కొన్ని టెండర్స్ పిలిచి ఉన్నాం, అవి కూడా వర్క్స్ జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీ అందరి సహాయ సహకారాలతో, గ్రామస్తుల సహాయ సహకారాలతో, కూటమి నాయకుల సహాయ సహకారాలతో చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ సహాయ సహకారాలు కూడా అవసరమని కోరుతా ఉన్నాం. మీరు ఎవరికి తోచిన సూచనలు, సలహాలు ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని, అదేవిధంగా ముఖ్యంగా మీడియా మిత్రులు అందరూ కూడా, బోత్ ఎలక్ట్రికల్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ దేవాలయాన్ని యూట్యూబర్స్ కానీ, అదేవిధంగా పేపరు, ఎలక్ట్రికల్, ప్రింట్ మీడియా అందరూ కూడా మమ్మల్ని ఈ ప్రకటనలు విరివిగా ఇచ్చి దేవాలయానికి భక్తులు వచ్చే వేళలలో సమయాలు కానీ, ఇక్కడ మేము చేస్తున్న సౌకర్యాలు కానీ విషయంలో కూడా మీరు విరివిగా అందరికీ తెలియపరిస్తే వాళ్ళకి ఏ విధంగా సౌకర్యం కాబట్టి, ఏ టైంలో గుడి మోస్తారు, ఏ టైంలో గుడి తెరుస్తారు, ఏ రోజు ఉంటుంది, ఏ కార్యక్రమం ఉంటుంది అనేది కూడా మీడియా మిత్రుల ద్వారా పబ్లిక్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇంకా అందించాలని కోరుకుంటూ, ఈ నెల రోజులు వచ్చే జాతర విషయంలో వచ్చే భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. అందరూ కూడా వచ్చి ఉగాది రోజు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారిని కోరికలు నెరవేర్చుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తారని కోరుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః.